స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం ఈ కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరి రీతి కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం అనేది దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. మీరు ఈ కార్యక్రమం కొరకు ఎంతో ఆశతో ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తున్నందుకే కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. స్క్రీన్ మీద కనపడుతున్నట్లుగా మనము గత పర్యాయం నుంచి లోతు భార్య అనే ఒక స్త్రీని గురించిన సంగతులు ధ్యానం చేద్దామని మనం ప్రారంభించాం. అయితే మొదటిగా ఆ కుటుంబాన్ని గురించిన సంగతులు మనము ధ్యానం చేద్దాం అని ఆ కుటుంబాన్ని లోతు అనే పేరుకున్న అర్థాన్ని తెలుసుకున్నాం. రెండవది ఆ కుటుంబం యొక్క పరిచయం సంగతులు మనం చూసాం. మూడవది ఆ కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన 10 ఆధిక్యతలు మనము గత పర్యాయం ధ్యానం చేశాం. అలాగే ఆ కుటుంబంలో కలిగి ఉన్న యోగ్యతలు 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, ఒకసారి వాటిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లోతు కుటుంబానికి దేవుడు ఏ ఆధిక్యతలు ఇచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, స్వయాన వీరు అబ్రహాము కుటుంబానికి చెందినవారు. చాలామంది ఈ రోజున మేము అబ్రహాము సంతానం అని పిలిపించుకోవడానికి చాలా సంతోషపడుతున్నారు, తాపత్రయపడుతున్నారు. స్వయాన ఆ కుటుంబానికి చెందినవాడు లోతు. ఆ ఆధిక్యత వారికి ఇవ్వబడింది. రెండవది, అబ్రహాము గారితో కలిసి జీవించిన వారు, కలిసి ప్రయాణం చేసిన వారు, అనగా అబ్రహాం గారితో ప్రత్యక్ష సహవాసం కలిగిన వ్యక్తులుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. మూడవది, అబ్రహాం గారి ద్వారా ఎన్నో విషయాలు వినే ఆధిక్యత వీరికి అనుగ్రహించబడింది. నాలుగవది, అబ్రహాము దేవుని నడిపింపు కలిగిన వ్యక్తి. ఆ నడిచిన విధానాన్ని ప్రత్యక్షంగా చూచినవారు అనే సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఐదవది, లోతు కుటుంబానికి స్వయాన దేవుని దూతలు వచ్చినట్లుగా మనము చదువుతాం. దేవుడు ఆ ఆధిక్యతను వారికి అనుగ్రహించాడు. ఆరవది, ఈ ఇంటిలో దేవుని ద్వారా, దేవదూతల ద్వారా ఒక గొప్ప కార్యం జరిగింది. ఆ ఇంటికి వచ్చిన వారికి దేవుడు కనుమొబ్బు కలుగ చేశాడు అనే సంగతిని మనం చూసాం. ఆరవది, దేవుడు ఆ ఇంట్లో గొప్ప కార్యం జరిగించాడు. ఇక ఏడవది మనం చూస్తే, వారికి దేవుని చిత్తం స్పష్టంగా బయలుపరచబడింది. మీరు ఈ పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయండి, దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అనే దేవుని చిత్తము వారికి స్పష్టంగా బయలుపరచబడింది. ఎనిమిదవది, వీరు దేవుని కాపుదలను అనుభవించిన వారు, వీరికి దేవుని కాపుదల అనుగ్రహించబడినది అనే సంగతిని మనం చూసాం. తొమ్మిదవది, అబ్రహాము గారి ఇంటిలో ఉన్న క్రమశిక్షణను స్వయాన ఎరిగిన వారుగా మనము చూసి ఉన్నాం. ఇక 10వది, భయంకరమైన అపాయం నుంచి కుటుంబం తప్పించబడినది అనే సంగతులు ఈ కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతలుగా మనం చూస్తూ వచ్చాం. ప్రియులారా, అబ్రహాం గారితో కలిసి వారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టొచ్చారు, హారాన్ని విడిచిపెట్టారు. రెండవది, వారు అబ్రహాం గారితో కలిసి జీవించారు, కలిసి ప్రయాణం చేశారు. ఈ రెండు
వీరు కలిగిన యోగ్యతలుగా మనం గత పర్యాయం ధ్యానం చేశాం. అయితే వీరి జీవితంలో ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిది పేరుకున్న అర్థాన్ని చూసాం, రెండవది ఆధిక్యతలు చూసాం, పరిచయం చూసాం, రెండవది మూడవది ఆధిక్యతలు చూసాం, నాలుగవది యోగ్యతలు చూసాం. ఇక ఐదవది మనం గమనించినట్లయితే వీరి జీవితాల్లో ఉన్న లోపాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తే వీరి జీవితంలో ప్రియులార భయంకరమైన లోపాలు ఉన్నట్లుగా మనందరికీ బాగా తెలుసు కదా. కొన్ని విషయాలు మనం చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యాన్ని చదువుదాం. ఆదికాండం 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరై పోయిరి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే లోతు అబ్రహాము గారిని విడిచి వెళ్ళిపోయినట్లుగా ఈ 13వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనము అబ్రహాము గారి గురించి బాగా ఎరిగిన సంగతులు ఉన్నాయి. అబ్రహాము దేవుని శ్రేష్టమైన నడిపింపులో ఉన్నవాడు. అబ్రహాము గారు దేవుని చిత్తాన్ని జరిగించినవాడు. అబ్రహాం గారు దేవుని చిత్తానుసారంగా తన జీవితాన్ని కొనసాగించుకుంటున్న వ్యక్తిగా మనకు బాగా తెలుసు. స్వయం అబ్రహాం గారు దేవుని స్నేహితుడు అనే పేరు కలిగిన వ్యక్తిగా కూడా మనం ఎరిగిన వారు. ఇంత గొప్ప అబ్రహాం గారిని విడిచి లోతు వెళ్ళిపోయాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని శ్రేష్టమైన ఆధిక్యతలు కలిగిన వ్యక్తి అబ్రహాం గారు అయితే ఎంత గొప్ప వ్యక్తిని విడిచి వెళ్ళిపోయాడు లోతు. ఇతని జీవితంలో అతి భయంకరమైన లోటు ఏంటిది అని అంటే అబ్రహాం గారిని విడిచి వెళ్ళటం. లోతు జీవితంలో జరిగిన అతి భయంకరమైన తప్పు ఏంటిదండి? అబ్రహాం గారిని విడిచిపెట్టి వెళ్ళిపోవటం. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళాడు? అబ్రహాం గారిని ఈ లోతు కుటుంబం ఎందుకు విడిచిపెట్టింది? నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలును ఒక ప్రశ్న వేశాడు. దానిని నేను మీ ఎదురు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థమగినట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. గమనించారండి, దేవుడు ఇశ్రాయేలును అడుగుతున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు నన్ను విడిచి దూరంగా తొలగిపోయారు. ఏ దుర్నీతి కనపడింది? చేయబడిన పనులు నేనేం చేశాను? ఏం చేయలేకపోయాను నేను? ఏ దుర్నీతి నాలో కనపడింది అని చెప్పి ఇశ్రాయేలుని స్వయంగా దేవుడే ప్రశ్నిస్తున్న ప్రశ్న మనకు కనబడుతున్నాయి. ప్రియులారా, నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు లోతుకి ఏ దుర్నీతి కనపడింది అబ్రహాములో? లోతుకి ఏ లోపం కనపడింది? ఓకే, అబ్రహాం గారిలో లోపాలు లేవా? ఉన్నాయి. ఆ లోపాన్ని బట్టి లోతు దూరం అయ్యాడా అంటే కాదు. మరి దేన్ని బట్టి దూరం అయ్యాడు? జాగ్రత్తగా వినండి. ఇతని జీవితంలో అతను తీసుకున్న అతి భయంకర నిర్ణయం ఏదైనా ఉన్నది అని అంటే కేవలం అబ్రహాం గారిని విడిచిపెట్టడం. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళాడు? దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన వారమైన. అబ్రహాం గారిని విడిచిపెట్టి వెళ్ళడానికి ఎందుకు విడిచిపెట్టి వెళ్ళాడు అనేది అర్థం చేసుకోవాలి అని అంటే రైట్, లోతు అబ్రహాం గారిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు అది మనం గమనించాలి. ఏ ప్రాంతానికి వెళ్ళాడు అని మనం ఆలోచన చేయాలి. ఎక్కడికి వెళ్ళాడండి? సొదమ ప్రాంతానికి వెళ్ళాడు. సొదమ పరిస్థితి ఎలాంటిది? అతి ఘోరమైన పాపాలన్నీ అక్కడ జరుగుతున్నాయి. వాయు వరుస లేని పాపం, విచ్చలవిడితనం, ఘోరమైన పరిస్థితులు సొదమ పట్టణంలో ఉన్నాయి. అక్కడికి వెళ్ళటం ఏంటి? ఓకే, అబ్రహాం గారి జీవితంలో ఏదో లోపం కనబడింది అనుకుందాం. అబ్రహాం గారిలో నచ్చంది ఏదో ఉంది అనుకుందాం. లేదు, అబ్రహాం గారు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటుంది ఏదో కనపడింది అనుకుందాం కాసేపు. అయితే అబ్రహాం గారు విడిచి వెళ్ళిన నీ జీవితం, అబ్రహాం గారిని దూరం చేసుకున్న నీ జీవితం అబ్రహాం గారి కంటే మించిన ఉన్నతమైన స్థితిలో ఉండాలి కదా. ఆ పరిస్థితులు లేవే. ఎక్కడికి వెళ్ళావు? దేవుడు లేని ప్రాంతానికి వెళ్ళావు. దేవుని దుఃఖపెట్టే ప్రజల మధ్యలోకి వెళ్ళావు. దేవుని ఎదుట విచ్చలవిడిగా ఘోరాతి ఘోరంగా దుర్మార్గంగా నడుచుకునే ప్రజల మధ్యలోకి వెళ్ళావు అని అంటే
నీ ఆలోచనలు ఎంత చెడిపోయినాయో ఆలోచన చేసుకోవాలి. నువ్వు ఊరు విడిచిపెట్టొచ్చావు, హారాన్ని విడిచిపెట్టొచ్చావు, ఆయన చక్కగా వెంబడిస్తున్నావు. అయితే ఇంతవరకు అబ్రహాం గారిలో నువ్వు నేర్చుకున్నదంటూ ఏమీ లేదు. అదే కదా మనకు లోతు జీవితంలో కనబడుతుంది. సరే, లోతు భార్య దగ్గరికి వద్దాం. లోతు అబ్రహాం గారిని విడిచి వెళ్ళాలి అనుకున్నాడు. ఓకే, బాగానే ఉంది. లోతు భార్య ఏం చెప్పాలి? ఎక్కడికండి వెళ్ళేది? ఇంత చక్కని దైవ సన్నిధి కలిగిన కుటుంబం, ఇంత చక్కగా దేవునిలో ఎదుగుతున్న కుటుంబం, ఈ కుటుంబాన్ని విడిచి ఎక్కడికి వెళ్దామంటావు ఏంటి? అసలు తగాదకు మూలం ఏంటి? నీకు మామయ్య గారికి ఏమైనా తగాద వచ్చిందా? తండ్రి కొడుకులకి ఏమైనా తగాదాలు వచ్చినాయా? ఏం కాదే, మీ పశువులు కాపర్లకి ఆ పశువులు కాపర్లకి కదా తగాద వచ్చింది. వాళ్ళకి తగాద వస్తే వాళ్ళు సద్దుమణిగించి వాళ్ళకి బుద్ధి చెప్పి మీరు కలిసిమెలిసి ఉండాల్సింది పోయి వెళ్ళిపోదామంటావేంటి అని లోతుకి బుద్ధి చెప్పాల్సిన స్త్రీ లోతు గారి భార్య. జాగ్రత్తగా వినండి. అసలు ఆలోచించేద్దాం. లోతు ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడంటే ఈ నిర్ణయం వెనకాల లోతు భార్య లేదని చెప్పగలమా? ఆలోచించేయండి. ఈ నిర్ణయం వెనకాల లోతు భార్య లేదని చెప్పగలమా? ఒకవేళ లేకపోయినట్టయితే ఆమె ఖచ్చితంగా దీన్ని అడ్డగించి ఉండాల్సింది కదా. పోతే నువ్వు పో, నేను పిల్లలు మాత్రం రాము. అది ఘోరమైన పట్టణం, అది భయంకరమైన పట్టణం, ఆ ప్రాంతానికి రాము, పిల్లలు నాశనం అయిపోతారు, మేము రాము ఆ ప్రాంతానికి అని కదా చెప్పాల్సింది ఆమె జీవితాన్ని పరిశీలన చేస్తే పిల్లరా మనకు అర్థమవుతున్న మొదటి విషయం ఏమిటి అని అంటే అసలు అబ్రహాం గారిని విడిచిపెట్టి వెళ్ళడానికి ప్రధాన కారణం ఎవరంటే లోతు భార్యే అయి ఉండొచ్చు. లోతు భార్య ఎన్నిసార్లు ఏమండి గిచ్చిందో, ఎంతకాలం ఇక్కడ, ఈ బాధలు ఎవరు పడతారు, ఈ కష్టాలు ఎవరు పడతారు, ఈ నీడ కింద నేను బతకలేను, ఇక్కడ బతకలేను ఎందుకు తీసుకొచ్చావు అని ఎన్నిసార్లు అని ఉంటుందో. ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఈ రోజున అనేక కుటుంబాలు ఈ పరిస్థితులు కనబడుతున్నాయి. చాలామంది స్త్రీలు తల్లులారా, సోదరులారా దయచేసి నన్ను క్షమించండి. చాలామంది స్త్రీలు అత్తమామల కింద కాపురం చేయడానికి ఇష్టపడట్లేదండి. చాలామంది స్త్రీలు అత్తమామలు ఎదిరించేవారుగా ఉంటున్నారండి. ఏదో చిన్న లోపాలు పట్టుకొని దాన్ని భూతద్దంలోను మైక్రోస్కోప్లోను పెట్టి చూసి దాన్ని పెద్దగా చేసేసేసేసి ఎన్ని కుటుంబాల్లో అత్తమామలు విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి బతుకుతున్నారు. లోపాలు ఉంటాయి, సరి చేసుకోవాలి కదా, లోపాలు ఉంటాయి, దిద్దుకోవాలి కదా, క్రమపరచుకోవాలి కదా. ఆ లోపాలను అడ్డు పెట్టుకొని జీవిస్తే రేపు నీ పరిస్థితి ఏంటి ఆలోచన చేసుకోవాలి కదా. సోదరులారా ఈ మాటలు మనం అర్థం చేసుకుందాం. ఓ సోదరి జాగ్రత్తగా విను. నీ భర్తను కని పెంచి పోషించి చదువు చెప్పించి ఒక స్థితికి తీసుకొచ్చి ఇంత స్థితిలోకి తీసుకొచ్చిన అతని తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇద్దరు బయటికి వెళ్ళిపోవటం, లేకపోతే వాళ్ళని బయటికి నెట్టేయటం, ఈ పరిస్థితులు ఎంతవరకు క్షేమకరమైనవి, ఈ పరిస్థితులు ఎంతవరకు ఆశీర్వాదకరమైనవి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కొన్ని కుటుంబాల్లో చూస్తే దీని వెనకాల ఆడపిల్లల యొక్క తల్లిదండ్రుల హస్తం కూడా ఉన్నట్లుగా కొన్ని సంఘటనల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అనేక మంది ఈ పరిస్థితులతో సతమతమైపోతున్న కుటుంబాలు ఉంటూ ఉన్నాయి. సోదరులారా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా దయచేసి వినండి. ఈ పరిస్థితులు ఎంత మాత్రం క్షేమకరమే కాదు. వృద్ధాప్యలో ఆ తల్లిదండ్రులు ఏడ్చే పరిస్థితులు ఉండటం అనేది నీకు క్షేమకరమైన పరిస్థితి కాదని ఒక దైవజనునిగా నేను ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. అది క్షేమకరమైనది కాదు. నమ్మకమైన దైవజనుల దగ్గరికి వెళ్ళి వారి మధ్యలో కూర్చొని పరిస్థితులు చక్కపరుచుకునండి. అది క్షేమకరమైనది, చూచుచున్న వాళ్ళకి ఆదర్శవంతమైనది, అది దీవెనకరమైనది. కాబట్టి ప్రత్యేకించి దేవుని పిల్లలు ఓర్పుతో, సహనముతో, క్షమాగుణముతో ముందుకు కొనసాగాలి. కొంతమంది అత్తమామలు కూడా తగలబడ్డారులేండి. వాళ్ళు కూడా లేచింది మొదలుకొని కోడలని నానా రీతులుగా హింసించి బాధకు గురి చేసి, నాకు కూడా కూతురు ఉంటే ఆమె ఎన్ని బాధలు పడుతుందో, ఇలాంటి పరిస్థితులు కలిగిస్తే ఎంత దుఃఖకరమైందో అనే ఆలోచన ఉండదు. ఒకవేళ ఈ స్థితిలో నా కూతురు ఉంటే నేను ఈ రీతిగా బాధ పెడతానా, ఒకవేళ నా కూతురు తన అత్తగారింట్లో ఈ రీతిగా బాధపడితే నేను తట్టుకోగలుగుతానా అని ఆలోచన చేయరు.
ఇరుపక్షాల దోషాలు ఉంటాయి అనుకోండి, జాగ్రత్తగా వినండి. నేను దేవుని సేవకంగా చెప్తున్న విషయం ఏంటంటే ప్రియులారా, ఎవరూ కూడా ఏ విధమైన దోషాలతో ముందుకు కొనసాగటం అనేది క్షేమకరమైనది కాదు. నేను దిద్దుకోను, నేను సరి చేసుకోను అంటాం మంచిది కాదు. కలిసి వెళ్ళటంలో ప్రియులారా దేవుని ఆశీర్వాదం ఉన్నది. కలిసి జీవించడంలో ఆశీర్వాదకరమైన పరిస్థితులు ఉన్నాయి, క్షేమకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తించి దేవుని పిల్లలుగా దేవునికి మహిమ తీసుకొచ్చే వారికి ఉండాల్సిన అవసరం ఉన్నది. చాలా కుటుంబాల్లో ఎడబాటులు, ఇది మంచిది కాదు అనే సంగతిని నేను దేవుని సేవకునిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రేమైన తల్లి, ప్రేమైన సోదరి, మీరు ఎలా ఉండాలి అని అంటే నయోమి రూతుల్లాగా ఉండాలి. నయోమి ఓర్పలాగా ఉండకూడదు. నయోమి రూతులు దేవునికి మహిమ తీసుకొచ్చారు. నయోమి ఓర్పాల ద్వారా దేవునికి మహిమ రాలేదు. నేను దేవుని సేవకునిగా ప్రేమతో చెప్తున్నాను, భారంతో చెప్తున్నాను ఈ మాట. ఒకరికొకరు క్షమించుకోనండి, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి, దేవునికి మహిమ తీసుకురావాలని నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఇంత మాత్రమే కాదు, ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే సంఘాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామంది ఈ రోజున అతి దారుణంగా సంఘాన్ని అర్ధాంతరంగా విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది ఘోరమైన సంగతి కాదా? నిజంగా ఆ సంఘంలో ఆత్మీయత లేక, వెచ్చలవేడితనము, ఏమండి, లేకపోతే సాక్ష్యం లేని పరిస్థితులు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన భిన్నమైన పరిస్థితులు ఉంటే విడిచిపెట్టడంలో ప్రియులారా అది దేవుని చిత్తమని అనటంలో తప్పులేదు. కానీ మా గురించే చెప్పాడు, మా గురించే చెప్తాడు, అట్లా చేయొద్దంటాడు, ఇట్లా చేయొద్దంటాడు అని చెప్పి ఏమండి ఆత్మీయతను కోరుకొనక శరీర సంబంధమైన పరిస్థితులనే కోరుకొని ఎంతమంది ఈ రోజున సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారో, ఎన్ని సంఘాల్లో సేవకులు ఏడుస్తూ ఉన్నారో ఈ సంగతులు మనం ఆలోచన చేయాలి. ఓకే, అక్కడ పరిస్థితులు బాగాలేవని నువ్వు బయటికి వెళ్ళావు. బయటికి వెళ్ళిన తర్వాత నీ ఆధ్యాత్మిక స్థితి ఎలాగుంది? సంఘాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీ ఆధ్యాత్మిక స్థితి ఎలాగున్నది? వాక్యానుసారంగా ఉన్నదా? ప్రేమ కలిగిన స్థితి ఉన్నదా? మరింతగా గత జీవితం కంటే ఇప్పుడు జీవితం వృద్ధి చెందిన స్థితిలో ఉన్నదా? భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా. పౌలు గారు విడిచిపెట్టిన కొంతమంది పౌలు గారిని విడిచిపెట్టిన తర్వాత వారు గొప్పవాళ్ళు అయ్యారంట. భౌతికంగా, ఆత్మీయంగా కాదు. పౌలు గారిని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు భౌతికంగా గొప్పవాళ్ళు అవ్వటం ప్రియులారా అది తప్పు పట్టడం కాదు, కానీ ఆత్మీయంగా దిగజారిపోతే అది ఎంత ఘోరమైన సంగతో కదా. నీవు ఒక దైవజనుడిని లేదా ఒక సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళావనంటే విడిచిపెట్టక మునుపున్న ఆత్మీయ స్థితికి ఇప్పుడు ఆత్మీయ స్థితికి భిన్నత్వం కనపడాలి, అనగా ఎదుగుదలతో కూడినదై ఉండాలి. విడిచిపెట్టడమే మంచిదైంది అన్నట్టుగా ఉండాలి. ప్రియమైన సోదరులారా, తొందరపడి అటువంటి నిర్ణయాలు తీసుకోగాకండి. పరిస్థితులు జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లలుగా మనము మాదిరికరమైన వారిగా ఉండాలి. దైవజనులు ఏడిపించే వారిగా ఉండకూడదు. దైవజనుల్ని దుఃఖమునకు గురి చేసే పరిస్థితులకు మనం అవకాశం ఇవ్వకూడదు. అది మంచిది కాదు. ఈ రోజుల్లో దుర్బోధకులు ఎక్కువైపోయారు. ఈ రోజుల్లో సంఘాలను చీల్చేసేసి మళ్ళీ సంఘాలు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. చాలా దారుణమైన పరిస్థితులు క్రైస్తవ్యంలో ఉన్నాయని చెప్పడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. ఈ రోజున కులం పేరట సంఘాలు, ఇంటి పేరట సంఘాలు, ఏదో రకరకాల సంఘాలు, సిద్ధాంతాల పేరట సంఘాలు, చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నేను దేవుని సేవకునిగా చెప్తున్నాను, చేతులు జోడించి చెప్తున్నాను, విచ్చలవిడిగా ప్రవర్తించగాకండి, ఇష్టానుసారంగా ప్రవర్తించగాకండి. చివరి దినాల్లో ఉన్నాం, ప్రభు యొక్క రాకడ సమీపించిన దినాల్లో ఉన్నాం. మనము దేవునికి మహిమ తీసుకొచ్చేవారిగా, అనేకులకు ఆశ్చర్యకరమైన వారిగా, మాదిరికరంగా, దీవెనకరంగా మన జీవితాలు ఉండాలి. తెస్సలోనికల యొక్క మాదిరి ఎంత గొప్పది అని అంటే 2 రాష్ట్రాల్లో మ్రోగిపోయిందటండి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం. ఎంత మాదిరికరంగా ఉన్నారో అని పౌలు గారు వారి గురించి ఎంతో మెచ్చుకోలుగా మాట్లాడిన మాటలు మన తెస్సలోనికలకి రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చదువుతాం. ప్రియమైన సోదరులారా,
నువ్వు ఏ సంఘ పరిచర్యలో ఉన్నావో ఆ సంఘ పరిచర్యలో నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలి. ఆ సంఘ పరిచర్యలో మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి. ఆత్మీయత లేని పరిస్థితులు ఉన్నాయా, ఆత్మీయతను కోరుకునే వ్యక్తులు కలిసి ఆ సేవకుడితో సేవకురాలతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. సంఘం యొక్క పరువుని వీధి పాలు చేయకూడదు, బజారు పాలు చేయకూడదు. అది క్షేమకరమైనది కాదు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో చాలామంది ఆధిక్యతలు కోరుకుంటున్నారు. మాకు పేరు లేదు, మా పేరు చెప్పట్లేదు, మాకు ఘనతలు లేవు, మాకు ప్రాధాన్యతలు లేవు అని చెప్పుకున్నారు. సంఘానికి వెళ్ళాల్సింది పేరు కొరకు, ఘనతల కొరకు, ఆధిక్యతల కోసము కాదు. నీ ఆత్మీయత కోసం వెళ్ళాలి సంఘానికి. వారు నిన్ను పట్టించుకుంటున్నారో పట్టించుకోవట్లేదో, నీకు ప్రాధాన్యత ఇస్తున్నారో ఇవ్వట్లేదో, అది తీసి పక్కన పెట్టి, అవి కాదు ముఖ్యమైనవి. నీ ఆత్మీయత చాలా ముఖ్యమైనది. నీ తగ్గింపు జీవితం చాలా విలువైనది. నిన్ను హెచ్చించాల్సింది మనుషులు కాదు, మానవులు కాదు. నిన్ను హెచ్చించాల్సింది, ఘనపరచాల్సింది దేవుడు. నువ్వు దేవుని ఘనపరచు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. సౌలు ఇశ్రాయేలుకు రాజుగా, మొట్టమొదటి రాజుగా ఉన్న వ్యక్తి. తన దృష్టికి తాను అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలుకు శిరస్సు అయిపోయాడు, రాజు అయిపోయాడు కదా. సోదరి సోదరులారా, దయచేసి ఈ మాటలు గమనించండి. దేవుని నామానికి అవమానం తీసుకొని రావద్దు. దేవుని నామానికి అప్రతిష్ట తీసుకొని రావద్దు. చీలిపోగాకండి, అది మంచిది కాదు, క్షేమకరమైనది కాదు. ఏం సాధించాడు చీలిపోయి? ఏం చూశాడు? ప్రియులారా, సొదమ నచ్చిందా నీకు? సొదమ నచ్చిందా నీకు? సొదమ ఎలా కనపడింది వారికి అని అంటే, ప్రియరా చూడండి, ఆ మాటను చదువుదాం. 13వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలను ఐగుప్తు దేశములను నీళ్లు పారు దేశమైండును. లోతుకి ఆ పట్టణం ఎలా కనబడుతుందంటే పచ్చగా కనబడుతుంది. పచ్చగా కనబడుతుందంటండి. విచ్చలవిడితనంతో ఘోరాతి ఘోరంగా, దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తున్న ఆ పట్టణము, ఆ ప్రజలు పచ్చగా కనబడ్డారటండి. పాపములో బ్రతుకుతూ విచ్చలవిడితనంతో బ్రతుకుతున్న వ్యక్తులు ఎంత పచ్చగా ఉంటేనేమి, ఎంత అభివృద్ధి చెందితేనేమి, ఎంత ధనవంతులైతేనేమి, ఎంత కీర్తి సంపాదిస్తేనేమి, పాపములో బ్రతుకుతున్న వాళ్ళు ఎంత గొప్పవారైతేనేమి, దేవుని ఉగ్రతను చూడాల్సిన వ్యక్తులు వారు. దేవుని ఉగ్రతను వారు అనుభవించబోతున్నారు. వారు ఆ సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో వీరు దేవుని భయం లేని వారి ప్రజలను చూసి నువ్వు ఎందుకు పచ్చగా ఉందని భావించావు? దేవుని భయం లేకుండా బ్రతుకుతున్న ప్రజలు ఎంత పచ్చగా ఉంటేనేమి, దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారు ఎంత గొప్పగా ఉంటేనేమి, అది క్షేమకరమైనది కాదు, ఆశీర్వాదకరమైనది కాదు. సోదరి సోదరులారా, దేవునికి మహిమ తీసుకొచ్చే జీవితాలు మనకు అవసరమైంది. మనం ఈ దినాల్లో చూసాం కదా, లాస్ ఏంజల్స్లో దేవుడు లేని సమాజాన్ని సృష్టిస్తాం, దేవుడు అవసరం లేదు మాకు, దేవుడితో పని లేదు అని విర్రవేగారు. దేవుని ఉగ్రతను అనుభవించారే, ఆ పట్టణం కాలిపోయిందే. ఆ పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. సోదరి సోదరులు, అలాంటి పట్టణం ఈయనకు బాగా నచ్చిందంట. నీకు ఏమి నచ్చుతున్నాయి? పేరు, ఘనతలు, ఏమండి, ఇవి కాదు మనకు కావాల్సింది. ఆత్మీయత చాలా విలువైనది. నిన్ను ఖండించి గద్దించి బుద్ధి చెప్పే సేవకులని ఏమాత్రం విడిచిపెట్టొద్దని నేను దేవుని సేవకునికి సవినయంగా ప్రేమతో మనవి చేస్తున్నాను. వాక్యానుసారంగా బోధించే దేవ సేవకులు, వాక్యంగా బోధించే దేవుని సేవకులు, వారిని విడిచిపెట్టొద్దు. అది క్షేమకరమైనది కాదు. మోమాటం లేకుండా వాక్యాన్ని చెప్పే సేవకులను విడిచిపెట్టొద్దు. అది క్షేమకరమైన పరిస్థితి కాదు. విడిచిపెట్టడం, వాక్యానుసారంగా చెప్పేవాళ్ళు మాత్రమే కాదు, వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పేవాళ్ళు మాత్రమే కాదు, వాక్యానుసారంగా జీవించే దైవ సేవకులను అస్సలు విడిచిపెట్టొద్దు. అది నీకు క్షేమకరమైనది కాదు. వారు నేను గద్దించినా నీకు క్షేమమే, వారి మీద కోపపడినా నీకు క్షేమమే. నీ మేలు కోరి వారు గాయం చేస్తున్నారు. వారు నిన్ను ప్రేమించేవారు. నువ్వు ముద్దులు కోరుతున్నావు, ఘనతలు కోరుతున్నావు, గొప్పతనాలు కోరుతున్నావు. నీకు పగవారుగా ఉండాలనుకుంటున్నావా? వారు నీ సొమ్మును ఆశించేవారు ఉండాలనుకుంటున్నావా? నీ క్షేమాన్ని, ఆత్మీయ క్షేమాన్ని ఆశించేవారు ఉండాలనుకుంటున్నావా? ఏంటి నీ ఆలోచన? ఈ కార్యక్రమం వీక్షిస్తున్నా సోదరి సోదరులారా,
మన ఆత్మీయ జీవితం చాలా విలువైనది అనే సంగతిని గుర్తుపెట్టుకొని ఆ ప్రకారంగా ప్రియులారా మన ఆత్మీయ జీవితాలు జీవిద్దాం. లోతు భార్య కానీ ప్రియులారా ఏమి చూచి అబ్రహాముకి దూరం అయిపోయారో అర్థం కాని పరిస్థితులు ప్రియులారా, ఏ దుర్నీతి చూశారో, ఏ ఘోరమైన సంగతులు చూచారో, మన ఆలోచనలు ఎలాగున్నాయో పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమైన తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని ఎరగట్టి ఫలింపజేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మీ కరుణగల, కృపగల, దయగల హస్తాలకి అప్పగించుకుంటూ అటువంటి లోతు భార్య సంగతులు మా జీవితానికి గొప్ప కనువిప్పుగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. సంఘాల్లో చీలికలు, కుటుంబాలలో చీలికలు ప్రభా సైతాను కలుగు చేస్తూ అయ్యా విచ్చలబిడితనానికి, నాయన లెక్కలేనితనానికి ఈడ్చుకుపోతూ నాయన ఎంతో దుఃఖకరమైన పరిస్థితులు కల్పిస్తున్న పరిస్థితుల మధ్యలో ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో ఎవరూ కూడా అటువంటి పరిస్థితులకు ఒడిగట్టకుండా సమాధానము, నెమ్మది, క్షేమం కలిగిన పరిస్థితులు కలిగి జీవించినట్లు సహాయం చేయండి. అనారోగ్యాలతో వారు మీరు ముట్టి స్వస్థపరచండి. అవసరతలు కలిగిన వారిని జ్ఞాపకం చేసుకుని తీర్చండి. మీది మిక్కిలిగా రాకడ కొరకేముందని సిద్ధపరచండి. యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని శాంతి సమాధానం సదాకాలం మనందరికీ తోడైండి. తన రాకడ కొరకై సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా.